అతను అది చాలా కాలం పట్టవచ్చు అన్నాడు. అవును, అది చివరికి ముగిసినా తీర్పు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కదా అన్నారు స్వామివారు. అతను అలా అవుతుందని నేను అనుకోవడం లేదు అన్నాడు. సరే, నీకు అనుకూలంగానే వచ్చింది అనుకుందాము. నీ తమ్ముడు పై న్యాయస్థానానికి వెళ్ళవచ్చు కదా అని అన్నారు స్వామివారు. అవును, అలా వెళ్ళవచ్చు అన్నాడు అతను. మరి అప్పుడు ఎంతో ఉన్నతమైన మీ కుటుంబం విషయం ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి అందరికీ తెలియబడుతుంది, అవునా కాదా అన్నారు. అప్పుడు అతను కొంచెం ఆలోచిస్తున్నట్టుగా చిన్నగా అవును అన్నాడు. కాబట్టి ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్ళే డబ్బు, సమయం, శక్తి వృధా. మీ ఇంటి గౌరవ మర్యాదలు, మీ అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. మరి దాని గురించి నీవు ఆలోచించావా అన్నారు స్వామివారు. ఏమి జరిగినా పర్వాలేదు, నాకు సమ్మతమే అంటావా? ఇదేనా నీకు కావలసింది? అప్పుడు ఆ భక్తుడు మనసులో ఏ ఆలోచనతో అయితే వచ్చాడో ఇప్పుడు అది మాయమైపోయింది. కాని ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కావడం లేదు. పెరియావా, మీరు చెప్పినట్లు దావా వేయడం సరికాదు. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలో, నా తక్షణ కర్తవ్యం ఏంటో మీరే సెలవివ్వాలి అని వేడుకున్నాడు అతను.